గంగాధర సంతోష ఫస్ట్ వార్డు భాస్కర్ అన్నకు మేము బాగా సపోర్ట్ చేస్తున్నాం. మా అన్న మాకు సర్పంచ్ కాకముందే మస్తు పనులు చేసిండు. ఇప్పుడు ఆయన సర్పంచ్ అయితే ఇంకా మంచిగా చేస్తాడని మేము కోరుకుంటున్నాం. బాల్ గుర్తుకు ఖచ్చితంగా గెలిపియాలని కోరుకుంటున్నాం. నా పేరు గంగాధర సౌందర్య, మాది మధురనగర్ ఫస్ట్ వార్డు. ఇంతకు ముందు వార్డు మెంబర్ చేసిన అన్నయ్య ప్రతి ఏ విషయంకైనా అన్నయ్య మాకు ముందుండి నడిపిస్తాడు. ప్రతి దానికి ప్రతి కార్యక్రమాలలో మాకు హెల్ప్ చేస్తాడు అన్నిట్లలా. అందుకనే మేము ఆయన సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం. ఆయననే ఖచ్చితంగా గెలవాలని కూడా కోరుకుంటున్నాం. మేము అతనికే మద్దతు ఇస్తాము. అందుకని ఆయనని ఈసారి సర్పంచ్ మధురనగర్ గ్రామ సర్పంచ్గా నిల్చొని గెలిపించుకోవాలనుకుంటున్నాం. నా పేరు భాస్కర్, 2వ వార్డు భాస్కర్. మా భాస్కర్ వెమ్ల భాస్కర్ చాలా అభివృద్ధి పనులు చేసాడు. రాకముందే సీసీ రోడ్లు కానీ సెటిలైట్లు కానీ మేము ఏదైనా ఎక్కువ ఫోన్ చేస్తే అందుబాటులోకి ఉన్నాడు ప్రజలకు. సో ఇంకా మీరు మద్దతు ఇస్తే ప్రజల మద్దతుతోనే ముందుకొచ్చిండు. ప్రజల మద్దతుతోనే గెలుస్తాడు. ప్రజల మద్దతునే అందరి మద్దతు ఉన్నది. ఇప్పుడు సర్పంచ్ గెలిపిస్తే ఫుట్బాల్ గుర్తుకైతే ప్రతి ఒక్కరి మద్దతుతో ముందరికి వస్తే 100% ఎప్పుడు ఉంటాడు. ఒక ఆశయం కొద్దీ వస్తాడు. అభివృద్ధి కోసం వచ్చిండు. ఏ ఆశ కొద్దీ రాలేదు. ప్రజల మద్దతుతోనే వచ్చిండు. ప్రజల మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది. దానికోసమే నామినేషన్ ఇప్పించడం. ప్రజల పూర్తి మద్దతు ఉంటుంది. ఈ ఒక్క అవకాశం ఇవ్వాలి మధురనగర్ ప్రజలకు కానీ అందరికి కానీ మనస్ఫూర్తిగా పేరు వేరుగా పాదాభివందనం చేస్తున్నా. మరి ఫస్ట్ వాడ మధురనగర్. నా పేరు లత. భాస్కర్ అన్న సపోర్ట్ గా మేము అందరం ఎన్నో రోజుల నుండి 10 సంవత్సరాల నుంచి ముందుకు నడుస్తున్నాం. మాకు ఏ పనులకైనా ముందుకు ఆగుతాడు. చిన్న పెద్ద అనుకున్న పత్రిక ఇస్తే పెళ్లిలాగా వెళ్తాడు. పెళ్లిళ్ళలో 10 మందిని వెంట పెట్టుకొని వస్తాడు. గా కులానికి ఎందుకోవాలని వెనుక ముందు ఆగాడు. చనిపోతే వస్తాడు. 10 మందిని తీసుకొని బియ్యం బస్తీ ఇస్తాడు. అన్ని పనులు చేస్తాడు. అన్న భోజనాలు పెడతాడు. హాస్పిటల్లో ఖర్చు చూస్తాడు. కష్టాలు వచ్చిన వాళ్ళను. మాకు శిశు రోజులు లేవు, శిశు రోజులు వేపిస్తా అన్నాడు. ఇంటింటికి మంచి ఏదన్నా బాధలు వచ్చినా కానీ తీర్పు చెప్పేస్తాడు. ఎందుకు పోవాలని అనుకోడు. అన్నిటికీ ముందుకు ఆగుతాడు. భాస్కర్ అన్నని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అది మధురనగర్ ఫస్ట్ వార్డు. నా పేరు లలిత, గంగాధర లలిత. 10 ఏళ్ళ నుండి మాకు చీరలు కొనిస్తుండు, కూరలు కొనిస్తుండు. 10 ఏళ్ళ నుండి మాకు ఎవరి కాకపోతే వచ్చినా ఆదుకుంటుండు. ఇంటికి వచ్చి చూస్తాడు. అన్ని మంచిగానే చెప్తుండు. అందుకే అందువల్ల నేను ఉండాలని అందరినీ కావాలని వేలుకుంటున్నాను. మీ పేరు? నా పేరు సుబ్న, గంగాధర సుబ్న. కత్తుకుంటపల్లె మధురనగర్ ఫస్ట్ వాడ. మధురనగర్ ఫస్ట్ వాడ. మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? వేమ్ల భాస్కర్. భాస్కర్ కి ఎంత మద్దతు చెప్పారు? ఆయన మంచోడు. ఏ పని కావాలన్నా గౌరవం లేకుండా మాకు ఏ పని కావాలన్నా చేస్తాడు. మేము ఎంత చిన్న పిల్లలను మందలించడం కానీ మాట్లాడతాడు. ఏదన్నా కావాల్సి ఉంటే అడిగితే ఇస్తాడు. అందుకోసం మేము ఆయన కావాలని ఎన్నుకుందామని అనుకుంటున్నాం. చేసిండు. మేము ఎవరన్నా చనిపోయినా గానీ అట్టే బియ్యం బత్తాలు ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, వాటర్ ఇప్పించిండు, మాకు నీళ్ళ ట్యాంకర్ ఇంటికి పంపించిండు. అవి అన్ని మంచి పనులు చేస్తుండు. కాబట్టి మేము ఆ పదవిలో నిలబెడితే మాకు ఏదైనా అనుకుంటే ఇప్పుడు లేకున్నా గానీ లేకముందే ఇన్ని పనులు చేసిండు. మాకు అత్తే ఇంకేదన్నా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తాడని ఆయనను ఎన్నుకొని వేడుకుంటున్నాం. నా పేరు వేముల భాస్కర్. నేను మధురనగర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో, నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రజలందరి మద్దతు ఉంది. ప్రజలందరూ నా వెంట ఉన్నారు. చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉంటున్నానో మధురనగర్ ప్రజలకు తెలుసు. మరియు ఇంకా ఊరు డెవలప్మెంట్ అంటే సీసీ కెమెరాలు లేవు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను. సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాను. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న ఆదరణతో సత్యమన్న వెంట ఉన్నాడు. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీల సమస్య బాగుంది. మధురనగర్ ప్రతి వాడకట్టుకు డ్రైనేజ్ సమస్యలు బాగా ఉన్నాయి. అవి తీర్చుతాను. బతుకమ్మ ఘాట్ కట్టిస్తాను. ఎమ్మెల్యే కృషితోని బతుకమ్మ ఘాటు ప్రయత్నిస్తాను. దీపాలు, ఐమాక్స్ లైట్లు, ప్రతి సమస్యను నా సమస్యగా భావించి ప్రజల కొరకు పాటుపడతానని కోరుకుంటున్నాను. మధురనగర్ పోయిన టర్మ్లో నూతన గ్రామ పంచాయతీ ఎన్నికైంది కదా,
అప్పుడు ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఎంతవరకు సమస్యలు పరిష్కారమైన, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి? మధురానగర్ మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజీలు బాగా సమస్యలు ఉన్నాయి. అంతకుముందు కొన్ని తీర్చినారు, మళ్ళీ ఇంకా మిగిలి ఉన్నాయి మొత్తం నేను తీర్చాలని అనుకుంటున్నాను. మేడిపల్లి సత్యమైన అండదండలతోని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మధురానగర్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి, మీరు ఎలా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు సత్యమన్న ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సత్యమన్న దగ్గరికి పోయి నిధుల కొరకు అన్న మాకు నిధులు కావాలని కొట్లాడి తెచ్చుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాటిస్తున్నాను. సొంత ఖర్చైనా పెట్టుకొని భరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిస్వార్థ సేవ చేయాలనే లక్ష్యంతో వస్తున్నాను, ఏదో ఆశించి కాదు. నేను ప్రజల దగ్గర ఏదో తీసుకోవాలని కాదు, ఆశయంతో వచ్చిన, ఆశతో రాలేదు. గ్రామ సర్పంచ్ అయిన తర్వాత గ్రామ ప్రజలకు నా గౌరవ వేతనం చూస్తే ప్రజల కొరకే ఖర్చు పెడతాను. ప్రతి ఫ్యామిలీని నా ఫ్యామిలీగా భావించి ప్రతి ఒక్కరికి తోడుంటానని మధురానగర్ ప్రజలకు హామీ ఇస్తున్నాను. మహిళల అభివృద్ధి కొరకు తోడ్పడతానని కోరుకుంటున్నాను. అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. నేను గెలిచినాక వేరే ప్రదేశాల్లో ఉండను, అంటే మధురానగర్లోనే ఉంటాను. నా జీవితమే మధురానగర్లో ఉంటుంది. మధురానగర్ ప్రజలందరికీ నా పాదాభివందనం. ప్రతి ఒక్కరూ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించగలరని నా మనవి. సీరియల్ నంబరు 4 ఫుట్బాల్ గుర్తు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా ప్రార్థన. ఫుట్బాల్ గుర్తుంచుకో. ఫుట్బాల్ 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 భాస్కర్ భాస్కర్ ఫుట్బాల్ ఫుట్బాల్ జిందాబాద్ 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 జిందాబాద్. గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, భాస్కరన్న నాయకత్వం, గుర్తుల గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.